నమస్కారం అందరికీ. ఇండియన్ హిస్టరీస్ ఛానల్‌కు స్వాగతం. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ధరించారని మనకు తెలుసు. అందులో 10 అవతారాలు మాత్రం ముఖ్యంగా చెప్పుకుంటాం. ఈ అవతారాలలో మొదటి అవతారం అయిన మత్స్య అవతారం గురించి చెప్తాను వినండి. పూర్వం కశ్యపు మహాముని పుత్రుడైన హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. కశ్యపుడు ప్రజల మానవత్వాన్ని వరంగా ఇస్తే అది ఇష్టం లేని హయగ్రీవుడు దాన్ని నిరాకరించి రాక్షసులకు రాజుగా సింహాసనం ఎక్కాడు. సాధారణ ప్రజలు రాక్షసుల కంటే సత్యవంతులు కాకూడదని యజ్ఞాలను ధ్వంసం చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టేవాడు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకుని అవి మానవులకు చెందకూడదని భావించి వాటిని వెంటనే దొంగలించి సముద్రంలో దాక్కున్నాడు. అందువలన ఆ వేదాలను ఎలాగైనా రాక్షసులకు దూరం చెయ్యాలని విష్ణువు తన తొలి అవతారమైన చేప రూపం అంటే మత్స్య అవతారం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడును సంహరించి వేదాలను సాధించాడు. ఆ 4 వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ప్రపంచానికి ధర్మాలను చూపించే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే. తరువాతి అవతారం కోసం మా ఛానల్